హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుని గోధుమ రవ్వతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఎన్నో రకాలుగా కేక్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఒక్కసారి ఇలా గోధుమ రవ్వతో కేక్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంతేకాదు ఇలా కనుక కేక్స్ని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో టేస్ట్ చేశారంటే ఇంకా బేకరీస్కి అయితే వెళ్ళనే వెళ్ళరండి. అంత రుచిగా ఉంటుంది. అంతేకాదు బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని దానిలోకి 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి. అలాగే అందులో 1 కప్పు పాలును కూడా వేసుకోవాలి. తరువాత 1/4 కప్పు పెరుగును కూడా అందులో వేసుకోవాలి. ఇలా మూడింటిని వేసుకున్న తర్వాత వాటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రవ్వ పాలును పెరుగును పూర్తిగా ఈ విధంగా పీల్చుకుంటుందండి. ఇలా రెడీ అయిన దానిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా ఆ మిశ్రమాన్నంతా కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోకి తురుముకున్న 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా రెండింటినీ వేసుకున్న తర్వాత కూడా మరొకసారి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మిక్సీ పట్టుకున్న తర్వాత బ్యాటర్ మనకి ఇలా వస్తుందండి. ఇలా రెడీ చేసుకున్న దానిని బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తర్వాత దానిలోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్, అలాగే కొన్ని పాలును కూడా వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఇంకా స్మూత్గా అయ్యేలాగా దీనిని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. చూసారా, బ్యాటర్ మనకి ఈ విధంగా రెడీ అవ్వాలండి. ఇలా రెడీ చేసుకున్న దానిని ఒక 3 బౌల్స్ని తీసుకొని వాటిల్లోకి కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా ఆ మిశ్రమాన్ని అంతా కూడా 3 బౌల్స్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఒక దానిలోకి 1 స్పూన్ కోకో పౌడర్ని వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కోకో పౌడర్ మిశ్రమాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత రెండో బౌల్లోకి డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని అందులో వేసుకొని దానిని కూడా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా 2 బ్యాటర్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మూడో బౌల్లో వేసుకున్న దానిని అలాగే ఉంచేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ అందులో మనం వెనిలా ఫ్లేవర్ చేసుకున్నాం కదా, సరిపోతుంది. ఈ విధంగా 3 బౌల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తరువాత కేక్ టిన్ని తీసుకొని ముందుగా దానిలో కోకో పౌడర్ బ్యాటర్ని వేసుకోవాలి. తరువాత చాక్లెట్ బ్యాటర్ని కూడా వేసుకోవాలి. తరువాత వెనిలా బ్యాటర్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా 1 by 1 3 బ్యాటర్స్ని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత దానిలోకి కొన్ని డెకరేషన్ కోసం టూటీ ఫ్రూటీల్ని వేసుకోవాలి. తర్వాత స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ని పెట్టుకొని మనం రెడీ చేసుకున్న కేక్ టిన్ని అందులో పెట్టుకొని దానిపై మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దానిని బేక్ చేసుకోవాలి.
చూసారా? తర్వాత మూత తీసి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత దానిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా తయారు చేసుకుని గోధుమ రవ్వతో కేక్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారా? ఇలా అయినా కట్ చేసుకోవచ్చండి, లేదంటే దాన్ని సెంటర్ పార్ట్లో కట్ చేసుకొని కూడా పీసెస్ని స్వీట్ లాగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే ఇంకా బాగా ఇష్టంగా తింటారు. చాలా స్పాంజీగా వస్తుందండి. 3 ఫ్లేవర్స్తో చేసాం కదా, చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. వీటిని సెంటర్ పార్ట్లోకి కట్ చేసుకొని ఇస్తే స్వీట్ లాగే ఉంది కదండి. ఇలా కనుక ప్రిపేర్ చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రాసెస్లో గోధుమ రవ్వతో కేక్ని ట్రై చేసి టేస్ట్ చేయండి.